బ్రేకింగ్ న్యూస్ నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా 39వ రోజు రాజయ్యపేట మత్స్యకారుల నిరసనలు కొనసాగుతున్నాయి. చెలో రాజయ్యపేటకి పిలుపునిచ్చిన వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీలు అక్కడకు చేరుకున్నారు. 48 మంది వైసీపీ నాయకులకు పోలీసులు అనుమతిచ్చారు. నక్కపల్లి నుంచి రాజయ్యపేట వరకు 5 అంచెల్లో పోలీసులు తనిఖీ చేస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్కు వద్దంటూ మత్స్యకారులు నినాదాలు చేస్తున్నారు. నిరసనకారులు చేస్తున్న ధర్నా టెంట్ దగ్గర భారీగా పోలీసుల్ని మోహరించారు. అక్కడికి అనుమతించిన వాళ్లు కాకుండా ఇతర వ్యక్తులు రాజయ్యపేటకు వస్తే అరెస్టు చేస్తామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా 39 రోజులుగా రాజయ్యపేట మత్స్యకారులు నిరసనలు కొనసాగిస్తున్నారు. అయితే ఇవాళ వాళ్ళకి సపోర్టుగా వైసీపీ కార్యక్రమం తీసుకుంది చెలో రాజయ్యపేట అంటూ. అయితే 48 మందికి అక్కడ అనుమతి ఇచ్చారు పోలీసులు. మా ప్రతినిధి రాజు మరింత సమాచారం ఉంది. సార్ రాజు, వైసీపీ నేతలు అక్కడికి చేరుకున్నారు. బొత్స సత్యనారాయణ సహా వైసీపీలో కొంతమంది కీలక నాయకులు అక్కడికి చేరుకున్నారు. సో పర్మిషన్ తీసుకున్నట్టుగానే ఆ సంఖ్యకు లోబడే వచ్చారా, ఎక్కువగా వచ్చారా వైసీపీ నేతలు? చెలో రాజయ్యపేటకి సంబంధించి వైసీపీ నేతలందరూ కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మండల విపక్ష నేత బొత్స సత్యనారాయణ, అదేవిధంగా ఎంపీ గొల్లబాబురావు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా మాజీ ప్రజాప్రతినిధులు మొత్తం అందరూ కూడా ప్రస్తుతం అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరొకసారి విజువల్ లో చూస్తే బొత్స సత్యనారాయణ ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ తో, అంటే మత్స్యకారులందరితో కూడా జోరు వర్షం కురుస్తున్నటువంటి సమయంలో అడ్రస్ చేస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. మరికొంతసేపట్లో మీడియాతో కూడా మాట్లాడే అవకాశం అయితే ఉంది. జోరు వాన ఉదయం నుంచి కురుస్తున్నా కూడా ఎక్కడా తగ్గకుండా మత్స్యకారులందరూ కూడా ఇక్కడికి చేరుకుని తమ ఆందోళన అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి మొన్న మెడికల్ కాలేజీలకు చూడడానికి నర్సీపట్నం వచ్చినప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ కి వ్యతిరేకంగా అనేక మంది మత్స్యకారులు రాజయ్యపేట నుంచి వచ్చి జగన్ కలిసినటువంటిది అయితే ఉంది. జగన్ ఒక హామీ ఇచ్చారు, మా బృందాన్ని అక్కడికి పంపిస్తాం, అందరూ పరిశీలిస్తారు, మేము మీకు అండగా ఉంటామని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రస్తుతం ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసుల ఆంక్షలు తీవ్రంగా ఉన్నటువంటిది అయితే ఉంది. 48 మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే 48 మందికి ఎక్కడా కూడా ఆపలేకపోయారు పోలీసులు. అనేక దారుల్లో పోలీసులు ముమ్మరు తనిఖీలు పెట్టినా ఆధార్ కార్డులతో చూపించి ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే, అంటే వెళ్లకుండా చేసే ప్రయత్నం చేసినా కూడా చిన్న చిన్న దారుల్లో నుంచి ఇక్కడికి వందలాది మంది అయితే ప్రస్తుతం చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు ఒక భరోసా ఇస్తూ ఖచ్చితంగా మేము ఈ బల్క్ డ్రగ్ పార్క్ అనే దానికి రాకుండా ఉండేలాగా మేము మద్దతుగా వైఎస్ఆర్ పార్టీ ఉంటుందనే హామీ అయితే ఇప్పటి వరకు మాట్లాడినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొంతసేపట్లో మీడియా ముఖంగా వచ్చినటువంటి బొత్స కానీ, కన్నబాబు కానీ, అదేవిధంగా ఇతర నాయకులందరూ కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ 39 రోజులుగా కంటిన్యూగా వీళ్ళు ఆందోళన కొనసాగిస్తున్నారు. పోలీసులు వరుసగా పెడుతున్నటువంటి కేసులు కూడా భయపడకుండా వీళ్ళు ఆందోళన చేస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూస్తే దీనికి సంబంధించి మీరు ఎలాంటి కేసులు పెట్టినా ఎక్కడా కూడా భయపడాల్సిన పని లేదు. ప్రభుత్వం మారుతుంది, ప్రభుత్వం మారిన వెంటనే మీ మీద ఉన్నటువంటి అన్ని కేసుల్ని మేము తీయించి వేస్తామని వీళ్ళకి ఒక మద్దతు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనము విజువల్లో కూడా చూడొచ్చు, ఇంత మంది మత్స్యకారులు వాళ్ళ పనులు మానుకుని ప్రతిరోజు కూడా తమ ఆందోళనని తీవ్ర స్థాయిలో చేస్తున్నటువంటి అయితే చూడొచ్చు. ఒక పక్క నుంచి జోరు వర్షం వస్తుంది, ఎంత వర్షం వచ్చినా కూడా ఎవరు ఎక్కడికి కదలకుండా తమ ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పోలీసుల ఆంక్షలు మాత్రం తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. నక్కపల్లి, ఉప్మాక, రాజయ్యపేట సహా దాదాపుగా మొత్తం 16 గ్రామాల్లో 8 గ్రామాలను ఎక్కడికక్కడ దిగ్బంధించినటువంటిది అయితే ఉంది. పోలీసులు తనిఖీలు అయితే చేసినటువంటి ఉంది. ఎవరిని బయటికి రాకుండా నిలుపుదల చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఈ స్థాయిలో పోలీసుల ఆంక్షల నడుమ వైసీపీ అయితే తమ ఆందోళనని ఎక్కడా ఆపకుండా ప్రస్తుతం అయితే కంటిన్యూ చేస్తున్నారు. మరోపక్క అటు వైసీపీకి చెందినటువంటి సీనియర్ నాయకులు, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో మరి ఏం చెప్తారు ఏంటనేది ఇప్పుడు మనం చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. బొత్స మీడియా ముఖ్యంగా ప్రస్తుతం అయితే మాట్లాడుతున్నటువంటిది కూడా మనం చూడొచ్చు. సో మాట్లాడేదానికి సంబంధించి వీళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి హామీని కూడా ప్రస్తుతం అయితే బొత్స సత్యనారాయణ ఇస్తూ ఉన్నారు. అయితే బొత్సతో పాటుగా రాజ్యసభ ఎంపీ గొల్లబాబురావు, వరద కళ్యాణి,
అదేవిధంగా పండుల రవీంద్రబాబు, ఇతర ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రస్తుతం అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందరూ ప్రస్తుతం ఇక్కడికి చేరుకుని వీళ్ళంతా ముఖ్యంగా సంఘీభావాన్ని అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా ఉండేలాగా అదే రాజు గత కొద్ది రోజులు దాదాపుగా 40 days గా వాళ్ళ ఆందోళన కొనసాగిస్తున్నారు. సో ఇప్పుడు వైసీపీ నేతలు వచ్చారు, అక్కడ బొత్స కూడా మాట్లాడుతున్నారు. సో వాళ్ళల్లో ఒక వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమానికి, వాళ్ళు చేసినటువంటి పోరాటానికి ఒక బలం వచ్చింది అని భావిస్తున్నారా? సో వైసీపీ ఎంటర్ కావడంతో ఇంకా ప్రభుత్వం పైన కొంచెం ప్రెజర్ పెరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది అన్నటువంటి ఏమన్నా నమ్మకానికి వాళ్ళు ఏమన్నా వచ్చినట్టు కనపడుతున్నారా మత్స్యకారులు? ఖచ్చితంగా వాళ్ళకి నమ్మకం అయితే వస్తుంది. ఎందుకంటే దాదాపుగా వారం రోజుల క్రితం బీవైసీ పార్టీకి సంబంధించిన రామచంద్ర యాదవ్ ఇక్కడికి రావడానికి ప్రయత్నించారు. అతను అడ్డుకుని మొత్తం అంతా కూడా అడ్డుకున్నటువంటి దాని కోపంతో గ్రామస్తులందరూ కూడా నేషనల్ హైవేని దాదాపుగా 4 గంటల సేపు దిగ్బంధించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత జగన్ కలవడం, జగన్ వీళ్ళకి హామీ ఇవ్వడం, మొత్తం ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ప్రస్తుతం రాజాపేట రావడంతో గ్రామస్తులందరూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమానికి ఒక బలం చేకూరిందనే ఆనందం కూడా ఒక విధంగా వీళ్ళలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ మేము శాంతి భద్రతను విఘాతం కలిగించట్లేదు, మా ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు అనేది మాకు వద్దు, మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే 2007లో వచ్చినటువంటి హెట్రో ఫ్యాక్టరీ వల్ల ఇప్పటికే అనేక రోగాల బారిన పడి మేము మా ప్రాణాలను కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, క్యాన్సర్ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, ఊపిరితిత్తుల వ్యాధి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుంది. మా దగ్గర భూములు తీసుకున్నటువంటి సమయంలో ఎప్పుడూ కూడా మాతో బల్క్ డ్రగ్ పార్క్ అంటే డ్రగ్స్ కంపెనీస్ వస్తాయని ఎప్పుడూ చెప్పలేదు. ఇది మేము భూసేకరణ చేస్తామని చెప్పారు. ఇతర కంపెనీలు పెట్టుకోవడానికి మేమైతే ఇబ్బంది పెట్టడం లేదు, ఇతర కంపెనీలు ఏమైనా పెట్టండి, కానీ మందుల కంపెనీలు ఈ ప్రాంతంలో పెడితే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని మత్స్యకారులు అయితే ఆందోళన చేస్తారు. ఎన్ని రోజులైనా ఎప్పటి వరకైనా మా ఆందోళన కొనసాగిస్తాం, ఇక్కడి నుంచి బల్క్ డ్రగ్ పార్క్ తరలించే వరకు మా ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటిది కేవలం 453 ఎకరాలకు సంబంధించి రాజాపేట మత్స్యకారులు మాత్రమే చేస్తున్నారు. ఇది కాకుండా ఇంకా దాదాపుగా 16 గ్రామాలు ఉన్నాయి, ఇంకా 1200 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ మొత్తం కూడా మా ల్యాండ్ ఎక్వైర్ చేస్తే ఖచ్చితంగా అన్ని గ్రామాల్లోనూ తీవ్ర స్థాయిలో ఆందోళన పెళ్లి బిగిసే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఆందోళన ఈ స్థాయిలో ఉంటే భవిష్యత్తు ఆందోళన ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఊహించవచ్చు. ప్రస్తుతం వైసీపీ నాయకులు అయితే వీళ్ళతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు, ఇక్కడికి వచ్చి పరిశీలించిన తర్వాత జగన్ కి ఏ విధమైనటువంటి రిపోర్ట్ ఇస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాజు. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు వద్దే వద్దు, తమ పొట్ట కొట్టొద్దు అంటూ మత్స్యకారులు దాదాపుగా 40 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇవాళకి 39వ రోజుకు చేరుకుంది. సో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెలో రాజయ్యపేటకు పిలుపునిచ్చింది. మత్స్యకారులు చేస్తున్నటువంటి ఆందోళనకి సంఘీభావం తెలిపేందుకు వైసీపీ నేతలందరూ కూడా అక్కడికి వెళ్లారు. సో ఎట్టి పరిస్థితుల్లో మీ డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ నెరవేరే విధంగా, అంటే ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ పెట్టకుండా ఉండేందుకు వైఎస్ఆర్సీపీ కూడా ప్రభుత్వం పైన ప్రెజర్ తీసుకొస్తుందంటూ బొత్స సత్యనారాయణ వాళ్ళకు హామీ ఇస్తున్నారు. సో గత 39 రోజులుగా చేస్తున్నటువంటి ఆందోళనలో ఇంకా మత్స్యకారులు చాలా ఎట్టి పరిస్థితుల్లో మా పొట్ట కొట్టొద్దు, మాకు ఇక్కడ బల్క్ డ్రగ్ పార్కు వద్దు అంటూ తమ ఆందోళనలు కొనసాగిస్తూ ఉన్నారు.